Hi, sir. Hi, Andy. Sir, recent times, people who are working intense, we hear the news that they are collapsing in between. What would be the reason, sir? I would like to deep dive in the topic. మీరు చెప్పినది చాలా వాస్తవం అండి. ఈ మధ్య ఎక్కువగా అలాంటి న్యూస్లు వింటున్నాం. ఏదంటే జిమ్ వర్కౌట్ చేయటం కానీ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఎక్సెసివ్గా చేసి యంగ్స్టర్స్ మరీ తక్కువ వయసు వాళ్ళు సడన్ గా కొలాప్స్ అయిపోవటం లేదు చనిపోవటం అనేది వింటున్నాం. సెలబ్రిటీ సినిమా యాక్టర్స్ కూడా 2-3 రీసెంట్ గా మనం అందరం చదివి ఉంటాము. ఇది ఎందువల్ల అంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ పెట్టినప్పుడు బాడీ కెపాసిటీ అదొక రకంగా ఉంటుంది. మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా సడన్ గా స్టార్ట్ పెట్టినప్పుడు మనకు ఆ బాడీ ఎండ్యూరెన్స్ అంటాము, స్టామినా అదంతా తక్కువ ఉండొచ్చు. లిమిట్స్ అనేది తెలవకుండా మనం ఇంటెన్స్ గా చేసినప్పుడు ఇఫ్ యూఆర్ ట్రైయింగ్ టు పుట్ టూ మచ్ స్ట్రెయిన్ ఆన్ ద హార్ట్ ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటుంది. సో బేసికల్లీ మీరు మీ ఎండ్యూరెన్స్ కంటే యూఆర్ పుషింగ్ యువర్ లిమిట్, ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ కరెక్ట్ ఇండైరెక్ట్లీ. మన హార్ట్ తీసుకోగలిగే లోడ్ కన్నా ఎక్కువగా మనం చేసినప్పుడు దేర్ ఇస్ అ పాయింట్ వేర్ ద హార్ట్ కెనాట్ టేక్ ఇట్. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్. అవును. వాట్ కాజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్? మేబీ ద అపార్ట్ ఫ్రమ్ కొలాప్సింగ్ దేర్ కెన్ బి ద ఛాన్స్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఆల్సో. అంటే కార్డియాక్ అరెస్ట్ అవ్వటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ డ్యూరింగ్ వర్కౌట్. ఏంటంటే మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు మనకు హార్ట్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా రెస్టింగ్ హార్ట్ రేట్ ఇప్పుడు మీది కానీ నాదైనా అరౌండ్ 80-90 అట్లా ఉందనుకోండి. వర్కౌట్ చేసే టైంలో ఇంక్రీజెస్. సో దానికి ఒక లిమిట్ ఉంది ఏజ్కి తగ్గట్టుగా. ఇప్పుడు సపోజ్ ఒక 50 years old వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే హీ కెన్ ఇంక్రీజ్ హిస్ హార్ట్ రేట్ అప్ టు 170. దట్స్ ద మాక్సిమం అలౌడ్. అదే ఒక 40 year old అనుకోండి 180 beats వరకు పెరగచ్చు, దానికన్నా మించి పెరగకూడదు. ఓకే, అదే మాక్సిమం. మనం ఏదో 130-140 beats పెరిగే అంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. ఒక స్టేజ్ దాటి ఎక్సర్షన్ టూ మచ్ స్ట్రెయిన్ చేసినప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్ హార్ట్ ఉన్న వాళ్ళకే అది ప్రమాదకరం అవ్వచ్చు. అది కాకుండా అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్, సపోజ్ హార్ట్లో ఏమైనా బ్లాకేజెస్ ఉండొచ్చు, ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ మనకు తెలిసి ఉండొచ్చు, తెలియక అండర్లయింగ్ ఉండొచ్చు, మనకు ఎప్పుడు టెస్ట్ చేసి ఉండము. అలాంటిది ఏమైనా ఉన్నప్పుడు అది బయటపడుతుంది ఇలాంటి రూపంలో. సో దట్ క్యాన్ కాస్ హార్ట్ రిథమ్ మారచ్చు, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అంటాము, సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మేబీ దేర్ షుడ్ బి మైండ్ అండ్ బాడీ కనెక్షన్, లైక్ యూ నీడ్ టు మెయింటైన్ రిథమ్ ఏమైనా ఉంటుందా సార్? హార్ట్ బీట్, మైండ్ అండ్ హౌ యువర్ ఫ్లో షుడ్ గో. ఒక ఫ్లోలో లైక్ సమ్వన్ మెంటలీ ఒకటి ఉంటుంది సార్, టేకింగ్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్, నేను వర్కౌట్ చేయాలి, బట్ దే డోంట్ నో దేర్ హార్ట్ హెల్త్. పక్కన్న వాళ్ళని చూసి వాళ్ళు చేసి అంత చేయాలి అలాంటి అంతా చేయకుండా మనం ఈచ్ ప్రతి ఒక్కరు ఇస్ డిఫరెంట్. ఈ ప్రతి ఒక్క ఇండివిజువల్ను వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా మనం ఇప్పుడు నేను 10 yearsగా జాగింగ్ చేస్తూ ఉండొచ్చు. నేను ఐ మైట్ బి ఏ రెగ్యులర్ రన్నర్. సో నేను 10 kilometers అయినా రన్ చేయగలుగుతాను. పక్కన్న వాళ్ళు లాస్ట్ 2 months స్టార్ట్ చేసి ఉండొచ్చు. అదే వీళ్ళు రోజు 10 kilometers రన్ చేస్తున్నారు కదా అని ఇప్పుడు పక్కన్న వ్యక్తి ట్రై చేశారు అనుకోండి, అది ఇట్ మే ఎండ్ అప్ బీయింగ్ నాట్ ఎ గుడ్ థింగ్. మన కెపాసిటీకి తగ్గట్టుగా సూపర్వైజ్డ్గా ఇప్పుడు ఒక జిమ్ ట్రైనర్ కానీ ఎవరో ఒకరు పెట్టుకొని మనల్ని చిన్నగా ఇంటెన్సిటీ పెరగాలి, ఓవర్ ద కోర్స్ ఆఫ్ రెగ్యులర్గా చేయాలి, ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా పెరగాలి. అలా చేసినప్పుడు ఎక్సర్సైజ్ ఇస్ వెరీ సేఫ్. సార్, వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఫర్ హార్ట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్? సో మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము, మనం రెగ్యులర్గా చేసే వాళ్ళకి 95% ఆఫ్ ద టైం అన్ని ఏమి ప్రాబ్లం ఇష్యూస్ ఉండవు. మ్యాక్సిమం మనకు హార్ట్ రేట్ పెరుగుతుంది, అప్పుడప్పుడు వీ ఫీల్ బ్రెత్లెస్. బట్ మీకు తెలిసిపోతుంది, మీరు ఒక స్టేజ్ దాటినప్పుడు మీకు చెస్ట్ అన్ఈజీనెస్, గుండెలు కానీ షోల్డర్లు ఏమన్నా టైట్నెస్, పెయిన్ లేదా డిజీనెస్, కళ్ళు తిరుగుతున్నట్టు ఏమన్నా, ఆర్ యూ ఫీల్ ఎక్సెసివ్లీ వీక్. నార్మల్గా మనం వర్కౌట్ చేసినప్పుడు టైర్డ్గా ఉండొచ్చు, బట్ మీకు కళ్ళు తిరిగినట్టు కానీ ఎక్సెసివ్ వీక్గా, లేదా కొంచెం దూరం ఇప్పుడు సైక్లింగ్ లేదా ఎక్సర్సైజ్ చేసినాక ఎక్కువగా యూ ఫీల్ బ్రెత్లెస్ ఆర్ చెస్ట్ డిస్కంఫర్ట్, ఇలాంటివన్నీ ఉందంటే దెన్ యూ షుడ్ ప్రాబబ్లీ టోన్ డౌన్. మనం ఎక్సర్సైజ్ తగ్గించుకోవాలి, ఆర్ వీ షుడ్ స్టాప్ డూయింగ్ దట్ పర్టికులర్ డే అండ్ సీ ఎందుకు అట్లా అవుతుంది అనేది. సమ్టైమ్స్ నేను వర్కౌట్ చేసేటప్పుడు కూడా సమ్టైమ్స్ వెన్ ఐ ట్రై టు పుష్ మోర్ దాన్ మై లిమిట్, దెన్ ఐ ఫీల్ సంథింగ్ ఇన్ బ్లాంక్ అవుట్ లాగా, లైక్ సంథింగ్. సో మనకు బ్లాంక్ అవుట్ లాగా వచ్చే స్టేజ్ అంటే ఎప్పుడంటే మనకు సపోజ్ బీపీ తక్కువ ఉంది, మరీ హార్ట్ రేట్ ఫాస్ట్గా అయినప్పుడు
మనకు ఆ గిడ్డీగా కానీ బ్లాక్అవుట్ అయినట్టు అనిపించవచ్చు. సో అంత దూరం వరకు మనం చేయకూడదు. సో ఇంటర్లింక్ విత్ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ గైడెన్స్, అండర్ ఈవెన్ వాట్ వీ కాల్ దెమ్ ఫిజికల్ ట్రైనర్స్ కానీ డాక్టర్స్ సజెషన్లో, ఇఫ్ దే హ్యావ్ సమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ లైక్ బీపీ కావచ్చు, డయాబెటీస్, ఎనీ క్రానిక్స్ డిసీజెస్ ఉన్నప్పుడు అండర్ గైడెన్స్. బాటమ్ లైన్ ఏమంటే మోడరేషన్. Okay. విగరస్ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇంకొకటి బెటర్ టు స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్విజన్, ట్రైనర్స్ కానీ ఎవరో ఒకరు గైడెన్స్ తో చేసుకోవటం. మనకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంది అనుకుంటే, షుగర్ కానీ, బీపీ, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, మనం ముందే డాక్టర్ దగ్గర మాట్లాడి అన్ని కంట్రోల్లో ఉందా అని చెక్ చేయించుకొని then we can start this exercise program. So that everyone can lead a healthy lifestyle. Absolutely. Yes.